ప్యారిస్ వేదికగా ఒలింపిక్స్ క్రీడలు అట్టహాసంగా జరుగుతుంటే బట్టలకి సంబంధించినటువంటి వివాదం వచ్చింది. ఏదైతే భారత క్రీడాకారుల దుస్తుల మీద రచ్చ కొనసాగుతోంది. ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో స్టార్ షట్లర్ పివి సింధు ధరించిన చీర మీద ప్రముఖ రచయిత సంచలన వ్యాఖ్యలు చేయడం. తాజాగా ఇదే విషయం మీద భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల స్పందించింది. దుస్తులు మరీ నాసిరకంగా ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. ఒలింపిక్స్లో టీమిండియా దుస్తులు డిజైన్ చేసిన వారి మీద భారీ అంచనాలు ఉండేవి. కానీ ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత బృందం కోసం తయారు చేసిన వస్త్రాలు చాలా నాసిరకంగా ఉన్నాయి. ఇవి క్రీడాభిమానులను చాలా నిరాశపరిచాయి. అమ్మాయిలందరికీ చీర కట్టుకోవడం రాకపోవచ్చు. డిజైనర్లు ఈ విషయాన్ని ఎలా ఆలోచించలేకపోయారు. రెడీ టు వేర్ శారీ తయారు చేసి ఉంటే సులభమైంది. భారత సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా చీరలపై ఎంబ్రాయిడరీ లేదా హ్యాండ్ పెయింట్ ద్వారా మన కళలను ప్రదర్శించడానికి డిజైనర్లకు అవకాశం ఉన్నా ఉపయోగించుకోలేదు. దుస్తులు మరీ తీసుకట్టుగా ఉండటంతో చిరిగిపోతున్నాయి. ఇవి అసలు సౌకర్యంగా లేవు. ఇప్పటికైనా క్రీడాకారులకు ఇచ్చే దుస్తుల నాణ్యత విషయంలో దృష్టి సారించాలని తన పోస్టులో రాసుకొచ్చింది గుత్తా జ్వాల. అయితే ఈ ఒలింపిక్స్ దుస్తులను ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ తరుణ్ తహిలియాని రూపొందించడం అన్నది ఇక్కడ కీలకమైన అంశం.